రాయబారి చాలించు నీ దుష్ప్రసంగము. పితామహ, గురుదేవ, తల్లిదండ్రులారా, సభ్య మహాజనులారా, నా క్షేమము గోరి పలికిన మీ హితవాక్యములకు కృతజ్ఞుడను. రాయబారి గోకుల విహారి, నీవెంత తెలివితేటలతో ప్రసంగించినను నీ అంతరాత్మను, నీ పలుకులలోని అంతరార్థమును తెలియని అజ్ఞానిని కాదు. నా గురుదేవుని సోదరుడువని, కుంతీదేవి మూలమున మాకు దూరపు చుట్టమని, సకల రాజలాంఛనములతో సమత్ర సత్కారములతో అతిథిగా ఆహ్వానించగా తిరస్కరించి నీకు నీవే రాయబారిగా ప్రకటించుకుంటివి. పగతూరు కూడు కుడవనున్నదని నిన్ననే నన్ను పగవారినిగా పాటించితివి. రాయబారి వచ్చినప్పుడు రారాజు ఆసనం నుండి లేచుట ఆచారము కాదు గనుక నిన్ను ఉచితరీతనే గౌరవించి తిని. రాయబారిగా వచ్చినవాడవు, పంపిన వారి మాటలు ప్రకటింపక, ఆపై మా అభిమతమును గ్రహింపక ఇంత ప్రల్లదనముగా ప్రవర్తించితివి. ఇప్పుడు సంధి కొడంబడినచో సౌజన్యంతో దాయాదులకు పాలు పంచి ఇచ్చినట్లా, లేక నీవు వందిగా వర్ణించిన వారి బల పరాక్రమాలకు బెదరి ఇచ్చినట్లా దూత కృత్యమును నిర్వహింపక పాతక కృత్యమునకు కడంగితివి. మాలో మాకు కలతలు కల్పించి మా మైత్రీ బంధమును తెంచుటకు తెగించితివి. 5 ఏళ్లైన ఈయని పరమ దుర్మార్గుడు రారాజని లోకమునకు చాటనించితివి. కృష్ణ, నీ కోరిన కోరిక సరి అయినచో, నిజమే అయినచో, నేనీటకు ఈ సువిశాల మహాసామ్రాజ్యమున 5 లేకపోవునా? ఇంద్రప్రస్థము, కృతప్రస్థము, జయంతము, వారణావతములతో ఇంకొకటి కలిపి 5 ఇచ్చిన చాలంటివి. నాకు లేనివి, నావి కానివి, నేను ఇతరులకు దానమిచ్చినవి ఆ నగరంలోనూ నేను వారికెట్లు కట్టబెట్టగలను. ఇది సాధ్యమా? సంధి పొసగు మార్గమా? ఇదిగాక నా పినతండ్రి కుమారులకు భాగమీయమంటివి. ఎవరు నాకు పినతండ్రి? పాండురాజా, యముడా, వాయువా, ఇంద్రుడా, అశ్విని దేవతల? కృష్ణ, చతశృంగ పర్వతమున పుట్టిన కౌంతేయులకు భాగమిచ్చి శృంగభంగ పొందుటకు నేనంత వెర్రివాడననుకుంటివా? ఒకవేళ భాగమే పంచవలసి వచ్చిన ఈ గంగాతనయుడు తన పాలు వదులుకున్నను మా పితామహులైన బాహ్లిక సోమదత్తులకు భాగము లేదందుమా? అందందు వచ్చిన అర్ధార్థ భాగములలో మా తండ్రులు ధృతరాష్ట్ర పాండురాజును భాగస్వాములు కదా. ఆ పైన మేము 100 వారు 5 105 కదా. ఇందరు వంతులు వేసుకున్నచో ఎవరికి ఎంత 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 వచ్చును? అసలు ఈ అవిభాజ్య కురు సమాహ సామ్రాజ్యమును ముక్కల చెక్కలు చేయట దేశానికి శ్రేయస్కరమా? భిన్న భాషలతో, భిన్న సంస్కృతులతో, భిన్న నాగరికతలతో దేశము చిన్న భిన్నమైనచో ప్రజలకి అది సౌభాగ్యమా? ప్రజలందరూ ఐక్యమత్యముగా ఒకే కుటుంబముల ఒకే పాలన కింద ఉంటే క్షేమం కాదా? కృష్ణ, ఈ యుగధర్మ ప్రకారము ఆస్తి 13 సంవత్సరములు పరాధీనమైనచో దానిపై హక్కులు శాశ్వతముగా తొలగునన్న సత్యము నీ వెరుంగవా? అందుకే జోదమునక నియమం పెట్టితేమి కాని మతి మాలి కాదు. అయినను జోదానంతరము ద్రౌపది మా తండ్రి గారిని కోరిన కోర్కెలు 2. మొదటిది ధర్మరాజు దాస్య విముక్తి, రెండవది తన 4 భర్తల దాస్య విముక్తి. అంతేకాని ద్రౌపది ఆనాడు తన దాస్య విముక్తిని కోరలేదు, మా తండ్రి గారు ఈయను లేదు. కనుక ఆమె ఇప్పటికీ మా దాసియే. కృష్ణ, వారి నాడు రాజ్యభాగం కోరినట్లు మేము పాంచాలిని కోరినచో తిరిగి వారు ఆమెను మాకు అప్పగించగలరా? సిగ్గులేక వారు పంపవచ్చు గాని ఎగ్గులేక నీవు అంగీకరించి రావచ్చునా? ఇక నీ బెదిరింపులందువా? ఆ కౌంతేయులు నిర్విక్ర పరాక్రమ సమపేతు లేని, ప్రచండను దండ మండితు లేని, అరివీర భయంకరము లేని, సంగరమునకు సమాయత్తపడక 5 కొరకు ఇట్లు దేహి దేహి అని దేవరింతురా. కృష్ణ, ఇంత ఏల కౌంతేయులకు వాడి సూది మనమోపినంత భూమి కూడా ఇయ్యను. ఇదే నా తుది నిర్ణయము. రారాజా, నువ్వు అభిలషించినట్లే జరుగునుగాక, రణమే జరుగునుగాక. సెలవు. కపట నాటక సూత్రధారి.